జగన్మోహన్ రెడ్డి గారు ఒక అద్భుతమైన పాయింటే రేజ్ చేశారు అమరావతికి సంబంధించి. అమరావతి నిర్మాణాల విషయంలో అక్కడ అక్రమాలు జరుగుతున్నాయి, అవినీతి జరుగుతోంది అనేది. ఒక చదరపు గజానికి ఒక రకంగా అంటే ఒక స్క్వేర్ ఫీట్ అంటారు. ఇప్పుడు నిర్మాణాలు ఎలా ఇస్తారు, ఎన్ని చదరపు గజాలకి దానికి ఎంత అనేది. ఏదైనా మనం ఇప్పుడు చిన్న చిన్న ఇల్లులు కట్టుకున్నా, అందులో వుడ్ వర్క్ చేయించుకున్నా, ఏం చదువుకున్నా వాళ్ళు ఎంత స్క్వేర్ ఫీట్ అని అడుగుతారు. దాని ఆధారంగా లెక్కలు వేసుకుంటారు, స్క్వేర్ ఫీట్కి ఎంత అవుతుంది అనేది. అది మహా అయితే ఈయన చెబుతున్న లెక్క మొన్న వాళ్ళే రాసింది 4,000 నుంచి 5,000, 6,000 అంతకు మించి అయితే ఉండదు. ఏకంగా వాళ్ళు 8,000 నుంచి 10,000, 11,000 కూడా టెండర్లు దక్కించుకుంటున్నారు, ఇచ్చేస్తున్నారు వాళ్ళ అనుయాయులకి. ఆ పైగా ఉన్న డబ్బులు ఏవైతే ఉంటాయో అవి కోట్ల రూపాయలు మింగేస్తున్నారు. చాలా మంచి పాయింట్ అది, చాలా పెద్ద అవినీతి. ఎందుకంటే అమరావతిలో నిర్మాణాలు ఏమైనా చిన్నవవుతాయి, ఇప్పుడు భారీగా అవుతాయి. అంటే కోట్ల 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 రూపాయలు స్కామ్ జరుగుతుంది అనేది. దాని ముందు లిక్కర్ స్కామ్ చాలా చిన్నది, అది చాలా పెద్ద పాయింట్. కాకపోతే అది ప్రచారంలోకి పెద్దగా వెళ్ళలేదు, సాక్షి వరకే పరిమితమైంది. వాళ్ళు కూడా దాన్ని పెద్దగా ఎస్టాబ్లిష్ చేయలేకపోయారు, వైసీపీ కూడా. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక ప్రకటనకో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటలకో అంతటితో ఆగిపోయింది. తర్వాత దాన్ని ఫాలో అప్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళి అమరావతి నిర్మాణం పేరుతో ఇంత భారీగా దోపిడీ జరుగుతుందా అనేది పెద్దగా లేవనెత్తలేకపోయారు. అంటే అక్కడ వీక్ పాయింట్ ఏంటి, ఏదో కూటమి మీద ఆరోపణ చేయాలని చేశారా, లేదంటే అందులో నిజంగా వాస్తవాలు ఉన్నాయా? నిజంగా వాస్తవాలు ఉంటే ఇప్పుడు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఓకే, వీళ్ళంటే అధికారంలో ఉన్నారు, ఎన్ని నెలలుగా లాక్కుంటూ వస్తున్నారు, వాళ్ళు కూడా దాని మీద పోరాటం చేయొచ్చు, అమరావతిలో వెళ్ళి కూర్చోవచ్చు, ఒక ఉద్యమం మొదలు పెట్టచ్చు. అమరావతిలో నిర్మాణాల్లో అడ్డగోలు దోపిడీ జరుగుతుంది, కోట్ల రూపాయలు మింగేస్తున్నారు అని యాజిటేషన్ చేయొచ్చు. ఏదో ఒక ప్రకటనకి వదిలేసి 4,000 జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన లెక్క ప్రకారం చదరపు గజానికి 4,000 ఎక్కడ, ఒక స్క్వేర్ ఫీట్కి వీళ్ళు చెప్తున్నట్టు 10,000 ఎక్కడ. అంటే నిజంగా ఆయన బెంగళూరు లాంటి చోట్ల కూడా అంత రేటు తీసుకోరు, 4,000 నుంచి 5-6,000 అయిపోద్ది ఎంత గొప్పగా కట్టినా అని నేరుగా జగన్మోహన్ రెడ్డి గారే ప్రకటన చేశారు. అంటే దాదాపు అక్కడ 4,000 నుంచి 5,000 తినేస్తున్నారు అనేది ఒక స్క్వేర్ ఫీట్ మీద. అంటే ఎన్ని కోట్ల రూపాయలు, ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు స్కామ్ జరగబోతోంది అనేది మంచి పాయింట్ రేజ్ చేశారు. కాకపోతే అది అక్కడతో ఆగిపోయింది. అది వైసీపీ కూడా ప్రజల్లోకి ప్రచారంలోకి తీసుకెళ్ళకపోతుంది. ఈ లోపల వీళ్ళు ఏదైనా ఒక పాయింట్ రేజ్ చేస్తే ఇమీడియట్గా డైవర్షన్, అంటే వీళ్ళు ఒక రకంగా ట్రాప్లో పడిపోతారు. లిక్కర్ స్కాము, లేదంటే పులివెందుల ఎన్నిక, లేదంటే ఇంకోటి, లేదంటే ఇప్పుడు బస్సు పథకం, P4 ఇవన్నీ, వీటి మీద ప్రజలు చర్చ వస్తుంది తప్ప అది పక్కకి వెళ్ళిపోతుంది. దాని మీద ప్రజల్లోకి తీసుకెళ్లడంలో కూడా సక్సెస్ అవుతున్నారా లేదా అంటే ఒక మంచి పాయింట్ అయితే రేజ్ చేస్తున్నారు. కాకపోతే అది ప్రజల్లోకి వెళ్ళలేకపోతుంది, దాన్ని అంతటితో వదిలేస్తున్నారు అంటే అందులో పసందా లేదా, ఏదో కావాలని బురద జల్లుతున్నారా అనేది కూడా ప్రజల్లో ఫీలింగ్.